Hi comrades, this is Braja Sanjam Shivshankar. Welcome to Braja Sanjam News and Law channel. Friends, now I would like to deal basic considerations in the formulation of the code of CRPC, code of criminal procedure 1973. బేసిక్గా ఏ ఇంగ్రీడియంట్స్ని కన్సిడర్ చేసి ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973ని ఫార్ములేట్ చేయడం జరిగిందంటే, వైల్ ఫార్ములేటింగ్ ది సిఆర్పిసి ద ఫాలోయింగ్ కన్సిడరేషన్స్ వర్ దేర్ ఫోర్ కెప్ట్ ఇన్ వ్యూ. ఈ సిఆర్పిసి కోడ్ని ఎనాక్ట్ చేసినప్పుడు ఈ ఫాలోయింగ్ కన్సిడరేషన్ ఆర్ బేసిక్గా తీసుకోవడం జరిగింది. అంటే దాని ఆబ్జెక్ట్ ఆఫ్ ది కోడ్, అంటే కోడ్ని ఫార్ములేట్ చేసినప్పుడు మెయిన్గా అసలు ఈ కోడ్ వల్ల ఎటువంటి యూజ్ ఈ సొసైటీకి కావాలి అన్నది తీసుకున్నట్లే. అన్ అక్యూజ్డ్ పర్సన్ షుడ్ గెట్ ఫెయిర్ ట్రయల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అక్యూజ్డ్ పర్సన్ షుడ్ గెట్ ఎ ఫెయిర్ ట్రయల్ ఇన్ అకార్డెన్స్ విత్ ది యాక్సెప్టెడ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. ఈ యొక్క ప్రిన్సిపల్ని బేస్ చేసుకుని, ఈ బేసిక్ కన్సిడరేషన్ బేస్ చేసుకుని ఈ యొక్క సిఆర్పిసిని ఎనాక్ట్ చేయడం జరిగింది, ఫార్మేట్ చేయడం జరిగింది. అంటే ఫెయిర్ ట్రయల్ అనేది ఎక్యూజ్డ్కి అవసరమే, ఇన్నోసెంట్కి అవసరమే. పోలీసు వారు కనుక ఒక వ్యక్తిని ఎక్యూజ్డ్గా తీసుకెళ్లి కోర్టు ముందు నిలబెట్టినప్పుడు అక్కడ ఫెయిర్ ట్రయల్ అనేది కండక్ట్ కావడం అనేది జరగాలి. సో ఆ ఫెయిర్ ట్రయల్ అనేది జరిగినప్పుడు ఇన్నోసెన్స్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ప్రూవ్ అయినప్పుడు అతను ఎక్విటల్ అవుతాడు. గిల్ట్ ఆఫ్ ది ఎక్యూజేషన్ ఆఫ్ ది ఎక్యూజ్డ్ ప్రూవ్ అయినప్పుడు కన్విక్ట్ అవుతాడు. సో ఇక్కడ ఈ ప్లేస్ ఆఫ్ ది కోర్ట్ ఈజ్ టు అసర్టైన్ ది ట్రూత్ ఆఫ్ దట్ కేస్. అంటే ఆ కేసులో ఉన్నటువంటి సత్యాన్ని వెలికి తీయడానికి కోర్టు అనేది ఒక ప్లేస్గా ఉపయోగపడుతుంది. అయితే పోలీసు వారు వారి యొక్క ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది అనుమానితులను కూడా తీసుకువెళ్ళవచ్చు. మరి ఇన్నోసెంట్స్ని పోలీసు వారు తీసుకెళ్ళినప్పుడు కూడా ఈ సిఆర్పిసిని బేస్ చేసుకుని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎక్యూజ్డ్ని తీసుకువెళ్ళి నిజంగా రియల్ ఎక్యూజ్డ్ అయ్యండి వారు నిజంగా గిల్టీ పర్సన్స్ అయ్యండి, దే కమిటెడ్ అఫెన్స్ హూ ఆర్ బ్రింగ్ టు ది కోర్ట్, దే మస్ట్ బి పనిష్ basing on the under the trial during the process of court. సో కొంతమంది అమాయకులు కొన్ని కేసుల్లో కోర్టుకు రావడం జరుగుతుంది. వారి ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవాలంటే కోర్ట్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అందుకే మనకు న్యాయస్థానాలు అనేది న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా ఇలా జీవించగలుగుతున్నాం. సో ఇప్పుడు మనకి 498A కేసెస్లో తప్పుడు కేసులు 90% రాంగ్ స్టేట్మెంట్స్తో వచ్చేటటువంటి కేసెసే 498Aలో. డీవీసీలో కూడా అలాగే జరుగుతుంది. సో అన్ని కేసులు నేను రాంగ్ అని చెప్పను, కానీ 50%, మోర్ దాన్ 50% రియల్ గిల్టీ పర్సన్ ఒకరైతే వారితో పాటు ఇన్నోసెంట్ పర్సన్స్ని ఇంక్రిమినేట్ చేయడం ఫాల్స్ కేసెస్లో జరుగుతుంది. చాలా చూస్తున్నాం మనం ఇలాంటి వాళ్ళకి కూడా యాజ్ పర్ లా వీ కెన్ డీల్ దెమ్ సీరియస్లీ త్రూ కోర్ట్ ఆఫ్ లా. ఎవరైతే ఇలా అమాయకులను కూడా బలి చేసే ప్రయత్నం చేస్తారో వారికి ఏ విధంగా బుద్ధి చెప్పాలో కూడా మన చట్టంలో ఉంది. అది సమయం వచ్చినప్పుడు ఆపరేట్ చేయాలి. అదేవిధంగా గిల్టీ పర్సన్ ఎస్కేప్ కాకూడదు. ఖచ్చితంగా హీ మస్ట్ బి పనిష్. ఎవరైతే నేరానికి పాల్పడతాడో అతను ఖచ్చితంగా పనిష్ కాబడాలి. అతను కూడా ఎస్కేప్ కాకూడదు. ఒక ఇన్నోసెంట్ పనిష్ కాకూడదు. ఇన్నోసెంట్ అనేవాడు పనిష్మెంట్కి గురి కాకూడదు. గిల్టీ పర్సన్ ఎస్కేప్ కాకూడదు అతను చేసినటువంటి నేరాన్ని. ఆ విధంగా ఎంటైర్ ప్రొసీజర్ మనకి ఇవ్వడం జరిగింది. సో టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆపరేట్ అవుతాయి ఇలాంటి లాస్ అన్నీ కూడా. ఆ విధంగా ఆపరేట్ చేసినప్పుడే వీ కెన్ గెట్ మోర్ నాలెడ్జ్ ఫ్రమ్ అవర్ యాక్ట్స్. మన చట్టాల నుండి, మన లాస్ నుండి మనం ఎంతో నాలెడ్జ్ పొందుతాం. ఈ సొసైటీని ప్రొటెక్ట్ చేయగలుగుతాం.
ఈ సొసైటీని ప్రొటెక్ట్ చేయగలుగుతాం. ఇప్పుడు ఎన్యాక్ట్స్ ఉంటాయి, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్లో మోస్ట్లీ చెక్ కేసెస్ చాలా దారుణంగా ఉంటాయి. చెక్ కేసెస్కి వచ్చేసరికి చాలా దారుణంగా వారి అవసరార్థం ఏం చేస్తారంటే ఖాళీ చెక్ల మీద సంతకాలు పెట్టేవడం, వీళ్ళు ఇష్టానుసారంగా వాటిని ఫిల్ చేసుకోవడం, బ్యాంక్స్లో వేసుకోవడం, డిజాండర్ చేసుకోవడం, బౌన్స్ అయిన తర్వాత వారు మళ్ళీ కోర్టులో కంప్లైంట్స్ ఫైల్ చేయడం, ఎంతోమంది బలైపోతున్నారు. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా కెనాట్ బి ఎక్స్క్యూజబుల్. సో నాకు తెలీదు, నేను సిగ్నేచర్ పెట్టేశాను, ఖాళీ చెక్ ఇచ్చేసానంటే కుదరదు. ప్రోనోట్స్ కూడా అంతే. సివిల్ నేచర్ కలిగినటువంటి ప్రోనోట్ కేసెస్లో కూడా చాలామంది ఏమంటే నేను ఖాళీ నోటు మీద సంతకం పెట్టానంటే ఫిల్ చేయలేదండి, ఫిల్ చేయకపోవడం పెద్ద క్వాలిఫికేషన్ అని చెప్తాడు. అసలు ఖాళీ నోటు మీద సంతకం పెట్టేవడమే పెద్ద తప్పు, అది సరిపోతుంది. ఎవరైతే ఈ యొక్క రక్త పిశాచులు ఉంటారో వారికి అవి సరిపోతాయి. కోర్టుకు లాగుతున్నారు, వారి యొక్క ఒక 50,000, 10,000, 25,000 ఇవ్వాల్సి వస్తే వాటిని లక్షల రూపాయల్లో వేసి వాటిని డిగ్రీల కింద తీసుకుని డిగ్రీలు వచ్చాక వారి యొక్క ప్రాపర్టీస్ని అటాచ్ చేసుకోవడం కానీ, వారిని అరెస్ట్ చేయించడం కానీ, వారి యొక్క శాలరీస్ని అటాచ్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో నాకు తెలియక నేను చేశానంటే దాన్ని ఇంకెవరూ ఎక్స్క్యూజ్ చేయలేరు. సో కొంత నాలెడ్జ్ అనేది మనకి ఉండాలి. అంటే అందుకే ఇప్పుడు గవర్నమెంట్ కూడా మనకి లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేస్తాయి. హైకోర్టు కండక్ట్ చేస్తుంది, లీగల్ లిటరసీ క్యాంప్స్ అన్నీ కండక్ట్ చేస్తుంది త్రూ లోక్ అదాలత్ ద్వారా మనకి ఈ యొక్క లీగల్ లిటరసీ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఈ లాస్ గురించి అవేర్నెస్ తీసుకురావడం సొసైటీలో, ఇవన్నీ కూడా కోర్ట్స్ వాటి యొక్క ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్ కింద తీసుకుని ముందుకు వెళుతున్నాయి కోర్ట్స్, హానరబుల్ కోర్ట్స్. సో మనం ఏమిటంటే మన అవసరం కొలిది మనం ఎక్కడ పడితే అక్కడ సంతకం కళ్ళు మూసుకుని పెట్టేయడం, తర్వాత ఏమో బాధపడ్డాం. ఇంకా అసలు ఇప్పుడు మనం కొన్ని ఫైనాన్స్ కంపెనీలు, మనం నేమ్స్ అవసరం లేదు, కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు, లేకపోతే లోకల్ ఫైనాన్స్ కంపెనీస్ కావచ్చు. లోకల్ ఫైనాన్స్ కంపెనీస్ అయితే వాళ్ళు చెక్స్ అవి వేసేస్తారు తీసుకొచ్చి కోర్ట్స్లో చాలా దారుణంగా. అదే కార్పొరేట్ ఫైనాన్స్ కంపెనీస్కి సంబంధించి అయితే కనుక వారు ఆర్బిట్రేటర్స్ దగ్గర ఫైల్ చేయడం, ఆర్బిట్రేటర్స్ దగ్గర ఆర్బిట్రేషన్ కోర్టులో వన్ సైడెడ్గా అవార్డు పాస్ అయిపోవడం, ఆ అవార్డుని తీసుకొచ్చి ఎగ్జిక్యూషన్ కేసేసుకోవడం కోర్టుల్లో ఈపీగా. చాలా దారుణం అన్నమాట. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది బాధితులు ఉన్నారు. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయాలంటే వీ మస్ట్ నో లాస్, చట్టాల గురించి తెలుసుకోవాలి. మినిమం ఎవరు కూడా మనకి ఏ సెక్యూరిటీ లేకుండా మనకి ఏ అమౌంట్ ఇవ్వరు. ఆ సెక్యూరిటీ ఇప్పుడు మనం చెక్ ఎవరికైనా మనం ఇష్యూ చేసినప్పుడు ఆ చెక్పై అమౌంట్ పక్కాగా ఉండి ఇన్ వర్డ్స్, న్యూమరికల్ ఫామ్ అండ్ ఇన్ వర్డ్స్లో కూడా పక్కాగా రిటర్న్గా ఉంటే అది జెన్యున్గా నువ్వు ఇచ్చినప్పుడు ఇష్యూ చేసినప్పుడు ఆ విధంగా ఇష్యూ చేస్తే నువ్వు ఖచ్చితంగా తీసుకున్నావు అనే ఒక ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు తీసుకుంటే ఇచ్చి తీరాలి. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ, ఆబ్లిగేటరీ డ్యూటీ. అలా కాకుండా ఎంటీ చెక్స్ మీద సిగ్నేచర్ సైన్ చేసేవడం, లేకపోతే ఎంటీ ప్రామిసరీ నోట్స్ మీద సైన్ చేసేవడం, ఇవన్నీ కూడా దాన్ని మనం తర్వాత లబోదిబోమంటే మనం చేసేది ఏముండదు. కోర్టులో ఫైట్ చేసుకోవాల్సిందే. అలా అని చెప్పి కోర్టులో నువ్వు ఎంటీ చెక్ ఇచ్చేవి కాబట్టి కేసులు కొట్టేస్తాయని చెప్పి కూడా అనుకోవడం తప్పే. దానికి సంబంధించినటువంటి లాస్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫ్రేమ్ చేసి ఉన్నాయి. ఎంటీ చెక్ ఇచ్చినా, లేకపోతే ఎంటీ ప్రోనోట్ మీద సంతకం పెట్టించినా దానికి తగ్గ ఏర్పాట్లు కేసేసేవాడు చేసుకుంటాడు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క లాస్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి, ప్రాపర్గా ప్రొటెక్ట్ చేయాలి సొసైటీని. అదేవిధంగా మిత్రులారా, ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు అవాయిడ్ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్. మనం బేసిక్ కన్సిడరేషన్స్ ఇన్ ది ఫార్మేషన్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ 1973 గురించిలో భాగంగా చెప్పుకుంటూ ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. సో ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు అవాయిడ్ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్
నాట్ ఓన్లీ టు ది ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ బట్ ఆల్సో టు సొసైటీ. ఏదైతే ఇన్వెస్టిగేషన్లో డిలే కానీ ట్రయల్లో కానీ డిలే జరిగిందంటే అది ఒక ఇండివిజువల్కే కాదు, ఎంటైర్ సొసైటీని ఇంపాక్ట్ చేస్తుంది. ఇప్పటికే కోర్టుకు వెళితే కేసులు సంవత్సరాలు పడతాయన్న ఒక అపోహ అనేది ప్రజల్లోకి వచ్చేసి పనికి మాలిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి సెటిల్మెంట్కి కూర్చుంటున్నారు. ఎందుకు పనికిరాని యూజ్లెస్ ఫెలోస్ దగ్గరికి వెళ్తున్నారు సెటిల్మెంట్స్ కోసం. సో ఎప్పుడైతే వీరు ఇల్లీగల్ ఎలిమెంట్స్ని అప్రోచ్ అవుతారో, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని అప్రోచ్ అవుతారో, వారి యొక్క పరిష్కారం వరకు ఆటోమేటిక్గా వారు, ఇప్పుడు మనకి ఏదో చిన్నప్పుడు మనం చదువుకున్న ఒక స్టోరీ ఉంటుంది, పిల్లి కొట్టుకుని కోతికి పెట్టినట్టు. పిల్లి కొట్టుకుని ఒక రొట్టె కోసం పిల్లి కొట్టుకుని న్యాయం కోసం కోతి దగ్గరికి వెళ్తే ఆ కోతి మొత్తం ఆ బన్ను మొత్తం తినేస్తుంది, ఆ రొట్టెని మొత్తం తినేస్తుంది. ఈ విధంగా మనం ఎప్పుడూ కూడా ఇఫ్ యు ఆర్ ఏ లీగల్ పర్సన్, ఇఫ్ యు ఆర్ ఏ రైట్ఫుల్ పర్సన్, అంటే నువ్వు ఒక న్యాయబద్ధమైనటువంటి మనిషి అయితే కనుక యూ మస్ట్ బి గో లీగల్ ఫారమ్స్ ఓన్లీ. నీకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్ళు, న్యాయం కోసం కోర్టుకి వెళ్ళు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మాత్రం ఎప్పుడు టచ్ చేయకు. అదేవిధంగా ఎవ్రీ ఎఫర్ట్ షుడ్ బి మేడ్ టు అవాయిడ్ డిలే ఇన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ విచ్ ఈజ్ హార్మ్ఫుల్ నాట్ ఓన్లీ టు ది ఇండివిజువల్స్ ఇన్వాల్వ్డ్ బట్ ఆల్సో టు ది సొసైటీ. ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్లో కానీ ట్రయల్స్లో కానీ ఎప్పుడైతే డిలే అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా అది ఒక ఇండివిజువల్కి సంబంధించి ఎంటైర్ సొసైటీని ఎఫెక్ట్ చేస్తుంది. ద ప్రొసీజర్ షుడ్ టు ది అట్మోస్ట్ ఎక్స్టెంట్ పాసిబుల్ ఎంజూర్ ఫెయిర్ డీల్ టు ది పోరర్ సెక్షన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ. ఎప్పుడు ఈ ప్రొసీజర్ అనేది పోరర్ సెక్షన్స్ ఆఫ్ ది కమ్యూనిటీ, ఈ సొసైటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా యూటిలైజ్ చేసుకునే విధంగా ఈ ప్రొసీజర్ అనేది ఉండడం అనేది జరిగింది. దీస్ ఆర్ ది బేసిక్ కన్సిడరేషన్స్ ఇన్ ది ఫార్ములేషన్ ఆఫ్ ది కోడ్ ఆఫ్ 1973, క్రిమినల్ కోడ్ ఆఫ్ ప్రొసీజర్ 1973, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973ని ఫార్ములేట్ చేసినప్పుడు ఈ యొక్క బేసిక్ ఇష్యూస్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి ఫార్ములేట్ చేయడం జరిగింది ఈ కోడ్ని. ఏమిటి మేజర్గా? అక్యూజ్డ్ ఫెయిర్ ట్రయల్ పొందాలి, should get fair trial in accordance with the accepted principles of natural justice. Every effort should be made to avoid delay in investigation and trial which is harmful not only to the individuals involved but also to the society. The procedure should to the utmost extent possible ensure fair deal to the poorer sections of the community. ఈ 3 బేసిక్ ఇంగ్రీడియంట్స్ని కన్సిడర్ చేసి ఈ యొక్క కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973ని ఫార్ములేట్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ప్రజా సైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజా సైన్యం న్యూస్ అండ్ లా ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9855909559.